హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1386. ఈరోజు డేట్ 7th May 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు రీల్ ఆఫ్ డేలో ఈరోజు లాస్ట్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ ఎండ్ అయిపోతాయి నైట్తో. అండ్ చాలా డీల్స్ అయితే నేను ఆల్రెడీ మీకు మంచి మంచి డీల్స్ పోస్ట్ చేశాను, వీడియోలు కూడా చేశాను. అన్నీ ఒకసారి రివైండ్ చేయండి, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇది లాస్ట్ రోజు కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. ఒక మంచి డీల్ చెప్పమంటే రెడ్మీ 43 ఇంచెస్ 4K టీవీ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో 18,999కి వస్తుంది. ఇది 26,999కి లాంచ్ అయింది. ఎక్సలెంట్ ప్రైజింగ్లో ఉంది, మంచి డీల్లో 4K టీవీ తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండ్ నుంచి అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి, ఇవాళ లాస్ట్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. సో ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో 2 పవర్ బ్యాంకులు లాంచ్ చేస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే వీటిని అమ్ముతుంది. ఒకటి 10,000 mAh పవర్ బ్యాంకు, మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ దీంట్లోంచి వచ్చేది 25 వాట్స్. దీని ప్రైస్ వీరు 3499 పెట్టారు. అండ్ రెండోది 20,000 mAh పవర్ బ్యాంకు, దీంట్లోంచి వచ్చే మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ 45 వాట్స్. అంటే S23 ప్లస్ S24 ప్లస్ అలాగే అల్ట్రా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 4299 పెట్టారు. సో యాక్చువల్గా అయితే కొంచెం రెగ్యులర్ పవర్ బ్యాంకులతో కంపేర్ చేస్తే ప్రైజింగ్ ఎక్కువగానే ఉంది. శాంసంగ్ బ్రాండ్ వాల్యూకి వీళ్ళు కొంచెం డబుల్ రేట్లు పెట్టారని చెప్పాలి. యాక్చువల్గా ఇదే పవర్ బ్యాంకు యూఎస్లో అరౌండ్ 2200 ఏమో లాంచ్ చేస్తారు, బట్ మన ఇండియాలో మాత్రం డబుల్ ద ప్రైస్కి లాంచ్ చేశారన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఇవి అవైలబుల్గా ఉంటాయి. మేబీ ఒక 1 year తర్వాత వీటి ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా టీచ్ చేస్తారు. ఐక్యూ Z9X లేదంటే ఐక్యూ Z9X అనేది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం నిన్ననే మాట్లాడుకున్నాం, దీని గురించి మంచిగా మాట్లాడుకున్నాం. ఒకసారి నిన్న చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఐక్యూ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఐక్యూ ప్యాడ్ని ఈసారి లాంచ్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ట్యాబ్ ఇది యాక్చువల్గా. సో ఇది డైమండ్స్టీ 9300 ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్లో ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక 40-50 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉన్న ట్యాబ్ అనమాట. కాకపోతే చాలా బాగుంది, స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి ఇది ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. అలాగే ఐక్యూ నుంచి ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 లేదా 2. ఇది వెరీ రీసెంట్గా లీక్ అవుతున్న అలాగే కన్ఫర్మ్ అనమాట, చైనాలో లాంచ్ కాబోతుంది. ఐక్యూ నియో 9S Pro, నియో 9S Pro Plus, ఇవి 2 ఫోన్స్ అనమాట. సో రెండింటిలో ఒకటన్నా మన ఇండియాకి వస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి. బట్ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకటేమో ఐక్యూ నియో 9S Proనేమో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ 9S Pro Plus ఏమో డైమండ్స్టీ 9300 ప్లస్ ప్రాసెసర్తో ఉంటుందన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్. యాక్చువల్గా ఒకటన్నా వస్తుందా లేదా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు వెరీ సూన్ ఒక బడ్జెట్ అంటే ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే ఒక ఫోన్ లాంచ్ చేయొచ్చు. అంటే 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండొచ్చు. IP68 లాంటి ఫీచర్స్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు ఈ ఫోను. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్, ఈ మంత్ లోనే మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 2 వెరీ బ్రేకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే, ఒకటి రియల్మీ వాళ్ళు ఫైనల్గా ఈరోజు కన్ఫర్మ్ చేశారు. రియల్మీ GT Neo 6 అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా క్లారిటీ అయితే ఇచ్చారు. ఫైనల్లీ GT సిరీస్ ఈజ్ బ్యాక్ అనమాట. సో ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 1.5K రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసరు, అలాగే మీకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ కెమెరాలు, ఫ్లాగ్షిప్ కెమెరాలు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, టెలిఫోటో లెన్స్ ఇలాంటి ఫీచర్స్తో చాలా బాగుండబోతున్న ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అనమాట. వెయిట్ చేయండి, ఇది మనకి ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ లాంచ్ కావచ్చు. అండ్ రెండోది వెరీ ఇంట్రెస్టింగ్, పోకో F6 ఫైనల్గా టీజర్ అయితే ఒకటి బయటకు వచ్చింది. ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి షేర్ చేసినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది, విచిత్రంగా రాస్తారు వీళ్ళు. బట్ వెరీ సూన్ ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. పోకో F6 కూడా రాబోతుంది అనమాట. ఇవి 2 చాలా బ్రేకింగ్ అప్డేట్స్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉంది. ఇదేంటంటే నథింగ్కి సంబంధించిన బ్రాండ్ వీళ్ళ సబ్ బ్రాండ్ లాగా కూడా తీసుకొచ్చారు కదా, CMF అని. ఈ CMFలో TWS బడ్స్ నెక్ బ్యాండ్ లాంచ్ చేశారు. అండ్ ఒక బడ్జెట్
5G మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇమేజ్ లీక్ అయింది అండ్ ప్రైజింగ్ కూడా ఈరోజు లీక్ అయిపోయింది. ఇది 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఒక సూపర్ ఫోన్ అనమాట. 6.56 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మీకు దీంట్లో నథింగ్ ఓఎస్ ఉంటుంది. 3 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, 3 ఇయర్స్ అప్గ్రేడ్స్, 4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉండబోతుంది. సింగిల్ కెమెరాతో ఉంటుంది. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే పిక్సెల్ ఫోన్స్ స్ట్రాటజీ లాగా, ఐఫోన్స్ స్ట్రాటజీ లాగా తీసుకొస్తున్నారు వీళ్ళు. సింగిల్ కెమెరాతో రాబోతుంది ఈ ఫోన్. వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం మరి, ఇది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈరోజు నేను మీకు ఒక 8 or 7 న్యూస్ చెప్పాను. దీంట్లో మీకు ఏ న్యూస్ బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇవాళ సేల్స్కి లాస్ట్ డేట్ కాబట్టి ఛానల్లో యాక్టివ్గా ఉన్నాడు. ఏదైనా లూట్ డీల్స్ వస్తే మిస్ కాకుండా ఉంటుంది. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ అప్డేట్స్ కోసం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.